ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు KSPADDA24 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన రైల్వే సంబంధించిన GDC గురించి కానివ్వండి, LAC గురించి కానివ్వండి, రైల్వే అప్డేట్స్, నోటిఫికేషన్ గురించి ప్రతి వీడియో మీకు చేయడం జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ టైం చూస్తున్న ఎవరైనా ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రాబోతుందన్నమాట. సో ఈరోజు వచ్చేసి మీకు ఒక అద్భుతమైన వీడియో అనమాట. చాలామంది ఎదురు చూస్తున్నారు, చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్న ఒకటి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయని అంటున్నారు. సో దానికోసం నేనైతే GDC అప్లై ఎలా చేయాలనే ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ నేను అప్లై చేసుకుంటూ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఎక్కడ నా డీటెయిల్స్ అయితే మీరు యూజ్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం ఏం చేయాలంటే RRC ఉంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గూగుల్కి వెళ్ళిన తర్వాత RRC సికింద్రాబాద్ టైప్ చేయాలి. సో గూగుల్లో RRC సికింద్రాబాద్ టైప్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ వస్తుంది అనమాట. సో లింక్ వస్తుంది RRC సికింద్రాబాద్. సో ఇక్కడ RRC సికింద్రాబాద్ అనే లింక్ వస్తుంది. లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఇట్లా అఫీషియల్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే ఓపెన్ అవుతుందన్నమాట. ఇది ఎస్పెషల్లీ ఈ వీడియో ఎవరికంటే సౌత్ సెంట్రల్ రైల్వే GDC ఆస్పిరెంట్స్కి మాత్రమే ఈ వీడియో అయితే వర్తిస్తుంది. సో మళ్ళీ ఈస్ట్ కోస్ట్ లేకపోతే చెన్నై, తర్వాత బెంగళూరు, తర్వాత బిలాస్పూర్ వాళ్ళకైతే వర్తించదు. సో వాళ్ళ యొక్క వెబ్సైట్లో వాళ్ళ లింక్స్ ఉంటాయి కాబట్టి ఈ లింక్ ఆ లింక్ సేమ్ కాదు. ఏ లింక్ కావాలంటే ఆ సైట్కి వెళ్ళాల్సిందనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, లింక్ అప్లయింగ్ ఫర్ GDC నోటిఫికేషన్ అనమాట. సో నేను ఇది క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్. సో ఇక్కడ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఉంది, న్యూ యూజర్ రిజిస్ట్రేషన్, ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్, అదేవిధంగా క్యాండిడేట్స్ కార్నర్, హెల్ప్ నోటీస్ అనమాట. సో హెల్ప్ డెస్క్ మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా నెంబర్స్ ఉంటాయి. నెంబర్కి కాల్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్ను క్లియర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం వచ్చేసి న్యూ రిజిస్ట్రేషన్ అయితే లాగిన్ చేస్తున్నాము. సో న్యూ రిజిస్ట్రేషన్ వచ్చేసిన తర్వాత ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. ఇన్స్ట్రక్షన్స్ రావడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ ఇక్కడ ఉంది, తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఏజ్, సో కమ్యూనిటీ సర్టిఫికేట్, సో డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ప్రధానంగా SSC 10th మేము ఒకటి అవసరం ఉంటుంది. తర్వాత 10+ ఇంటర్మీడియట్ ఉంటుంది. తర్వాత డిప్లొమా కానీ బీటెక్ కానీ చేసిన వాళ్ళు అదొకటి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఫోటోగ్రఫీ సైజు ఇది ఒకటి ఉంటుంది. తర్వాత JPG ఫార్మాట్లో 200 KB సైజులో ఇవి కూడా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో సిగ్నేచర్ ఇన్ బ్లూ ఆర్ బ్లాక్ పెన్ ఇది కూడా. సో ఈ ఐదు అనేది మేజర్గా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఆల్రెడీ గత వీడియోలో కూడా మీకు ఏమేమి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేది కూడా ఒక వీడియో చేయడం కావాలంటే ఒకసారి ఆ వీడియో చూడండి, లింక్ ఇస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఇయర్ బై చెక్ బాక్స్ క్లిక్ చేసి రైట్ మార్క్ వచ్చిన తర్వాత క్లిక్ చేసి ఇక్కడ చూసుకుంటే క్లిక్ ఇయర్ ఫర్ డీటెయిల్డ్ నోటిఫికేషన్. ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ ఒకసారి PDF ఓపెన్ అవుతుంది. సో ఇది అవసరం లేదనుకో డైరెక్ట్ ఇక్కడ మన రైట్ సైడ్ క్లిక్ ఇయర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది అనమాట. దీనికన్నా క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ సెకండ్ పేజ్ ఏమొస్తుందంటే రిజిస్ట్రేషన్ అనమాట. సో రిజిస్ట్రేషన్ సంబంధించిన ఆర్ యూ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీ అంటే ఎస్, మనం సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీ కాబట్టి మనం ఎస్ అని పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏముంటుందంటే PF NPS ఎంప్లాయీ నెంబర్ అంటున్నాడు. సో ఇది ఏంటంటే యాజ్ ప్రింటెడ్ ఆన్ యువర్ పే స్లిప్, మీ పే స్లిప్ మీద ఏదైతే ప్రింట్ అయిందో అది ఎంటర్ చేయాల్సి ఉందన్నమాట. సో నీకు వచ్చేసి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ అంటున్నాను. సో నెక్స్ట్ అయిన తర్వాత ఇక్కడ ఏమొచ్చింది డేట్ ఆఫ్ బర్త్ అనమాట. సో ఇక్కడ చాలామంది డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ చేస్తున్నారు. సో డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా రాంగ్ చేయకండి. ఓకే, నెక్స్ట్ RU PWD. సో కాదు, నేను కాదు, అయిన వాళ్ళైతే వేస్తానండి, కాని వాళ్ళు నో అనండి. సో సెలెక్ట్ కమ్యూనిటీ, మీరైతే ఏ కమ్యూనిటీ ఉందో UR SC ST OB సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనండి. సో నెక్స్ట్ అయిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ వస్తుందంట. సో మొబైల్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేయండి, మొబైల్ నెంబరు, తర్వాత మెయిల్ ID. సో సబ్మిట్ అనండి. సబ్మిట్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ ఫామ్, వ్యూ అప్లికేషన్ స్టేటస్ అంటే నేను ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చేశాను కాబట్టి సో నాది ఆల్రెడీ ఉంది కాబట్టి ఎగ్జిస్ట్ అని వచ్చింది అనమాట. సో మీరు కనుక ఎగ్జిస్ట్ కొత్త వాళ్ళు అయితే మీకు ఏమొస్తుందంటే మీ మొబైల్ నెంబర్కి ఒక పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ను ఆ రిజిస్ట్రేషన్ ID ఇక్కడ ఎంట్రీ చేస్తే మీ యొక్క ఫామ్ నెక్స్ట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో నేను ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్ చేశాను కాబట్టి నాకు డైరెక్ట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వచ్చింది అనమాట. సో నెక్స్ట్ మనం డైరెక్ట్ సబ్మిట్ అంటే నెక్స్ట్ పేజ్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి అప్లికెంట్ డీటెయిల్స్ అనమాట. సో పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అండ్ పోస్ట్ ప్రిఫరెన్స్ అండ్ అప్లోడ్ ఫోటో సిగ్నేచర్ అనమాట. సో ఇవి నా డీటెయిల్స్ కాబట్టి సో నేను డీటెయిల్స్ యాడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్రధానంగా మనం చూసుకుంటే డివిజన్ వర్క్ షాప్ అనమాట. సో సికింద్రాబాద్ డివిజన్లో వర్క్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ నా ఆధార్ నెంబర్ ఇచ్చేసాను. తర్వాత నేను ఎక్కడ వర్క్ చేస్తున్నాను అది కూడా ఇచ్చేసాను. సో ఇక్కడ కోడ్ ఇవ్వాలన్నమాట. సో అందరూ చాలామంది మొత్తం పూర్తి పేరు రాస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వరంగల్ కాబట్టి WL, సో మా కోడ్ అయితే MKDI, తర్వాత కావాలని అయితే SKZR ఇలా ఉంటాయి అనమాట. సో లెవెల్స్ వాటి యొక్క కోడ్ ఇవ్వాలంటే రైల్వే కోడ్. తర్వాత ఇక్కడ వచ్చేసి లెవెల్ అంటే చాలామంది లెవెల్ అంటే 1800 GP 900 GP అది రాస్తున్నారు. సో అట్లా రాయకూడదు. లెవెల్ అంటే ఫస్ట్ మీరు లెవెల్ 1 అంటే 1800 GP, లెవెల్ 2 అంటే 1900 GP, ఆ 2, 1, 2 నెంబర్స్ మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. సో చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు. డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ కాడ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నారు. సో డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ కాడ ఫస్ట్ ఏముంటుందంటే
మంత్ ఉంటుంది, తర్వాత డేట్ ఉంటుంది, తర్వాత ఇయర్ ఉంటుంది. సో నేను జనవరి 22వ తారీఖు జాయిన్ అయినా కాబట్టి 2016లో ఇట్లా ఆర్డర్లో ఇవ్వడం జరిగింది. తర్వాత కంట్రోలింగ్ ఆఫీసర్స్లో చాలామంది ఇక్కడ ఏమంటారంటే ఎస్ఎస్సి, చాలామంది అంటున్నారు ఎస్ఎస్సి కాదండి ఏడిఎన్ కానీ డిఎన్ కానీ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. మళ్ళీ సీనియర్ డిఎన్ అంటే మళ్ళీ కామాలు పులిస్ స్టాపులు స్పేస్లు వస్తాయి కాబట్టి ఏడిఎన్ డిఎన్ ఇస్తే ఎనఫ్ అనమాట. సో సరిపోతుంది. ఇక్కడ చాలామందికి డౌట్ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు పర్మనెంట్ అడ్రస్ అనమాట. సో పర్మనెంట్ అడ్రస్ వచ్చేసి నేను మా పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత కరెస్పాండెంట్ అడ్రస్ కూడా కరెస్పాండెంట్ నేను ఎక్కడ ప్రెజెంట్ ఉంటాను అది కూడా అడ్రస్ ఇవ్వడం జరిగింది. తర్వాత నేను ఎగ్జామ్ సిటీ వచ్చేసి నాకు సింగరాబాద్ దగ్గర కాబట్టి సింగరాబాద్ తీసుకున్నాను. తర్వాత జెండర్ మేల్, సో మనం మేల్ కాబట్టి మేల్ తీసుకోవచ్చు, ఫీమేల్ అయితే ఫీమేల్ తీసుకోండి. ఇక్కడ ఆప్షన్ కూడా ఉంది ట్రాన్స్జెండర్స్ ఎవరైనా ఉంటే ట్రాన్స్జెండర్ కూడా పెట్టుకోవచ్చు. సో మనం మేల్ కాబట్టి మేల్ ఆప్షన్ పెట్టుకున్నాను. తర్వాత ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి కూడా మనకు 6 భాషలు ఉన్నది కాబట్టి 7 భాషల్లో ఉంది. మీకు ఏది కావాలంటే ఇంగ్లీష్ కావాలన్నా, ఉర్దూ కావాలన్నా, తమిళ్ కావాలన్నా ఏదంటే అది. నేను తెలుగు కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మన యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏమున్నాయంటే ఏ మూల్ ఆన్ ద బ్యాక్, ఆ తర్వాత ఏ మూల్ ఆన్ ద లెఫ్ట్ చెక్ ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఒక మినిమం 2 ఇవ్వడం జరిగింది. ఇవి కూడా మనకు 10th మెమో మీద ఏ విధంగా ఉన్నాయో అవి ఇస్తే చాలా బెటర్. సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే డూ యూ అగ్రీ విత్ అబౌట్ డీటెయిల్స్, ఓకే ఏ డీటెయిల్స్ అని కరెక్ట్ అని అనుకుంటే ఎస్ అనుకున్న తర్వాత మనము మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి మళ్ళీ ఒకసారి చూస్తుని చూడండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి డివిజన్ ఇవ్వాలి, తర్వాత మీరు ఏ డివిజన్ వర్క్ చేస్తున్నారో, తర్వాత ఆధార్ నెంబర్ ఇవ్వాలి మీది, తర్వాత మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో అది కోడ్ ఇవ్వాలి, తర్వాత లెవెల్ 1 or 2 ఇవ్వాలి, తర్వాత డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ కరెక్ట్ ఇవ్వాలి. కంట్రోలింగ్ ఆఫీసర్ వచ్చేసి మీ యొక్క మనకు సూపర్వైజర్ కంటే పైన స్థాయి వాళ్ళని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట, ఏడియను. సో నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్, తర్వాత కరెస్పాండెంట్ అడ్రస్, తర్వాత ఎగ్జామ్ సిటీ, తర్వాత జెండర్, తర్వాత లాంగ్వేజ్ ఎగ్జామినేషన్. సో ఇవన్నీ కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాతనే మనం ఇక్కడ డూ యూ అగ్రీ విత్ అబౌట్ డీటెయిల్స్ అంటే ఎస్ అన్న తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ అనాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మనం పేజ్లోకి వెళ్ళిపోతాము. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే సర్టిఫికేట్ టైప్ అప్లోడ్ సర్టిఫికేట్స్ అనమాట. సో చూసుకోవచ్చు కమ్యూనిటీ సర్టిఫికేట్ అవుతుంది, చూస్ ఫైల్. సో నేను కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో కమ్యూనిటీ సర్టిఫికేట్ వచ్చేసి నేను డౌన్లోడ్స్లో ఉన్నాయి కాబట్టి డౌన్లోడ్స్కి వెళ్ళాను, డౌన్లోడ్స్ నుంచి ఓబీసీ తీసుకున్నాను. సో ఓబీసీ ఓపెన్ చేసేసాను, ఓపెన్ వచ్చేసింది అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకుంటే 10th ఎస్ఎస్సి మెట్రికులేషన్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏపీ నుంచి అయితే అప్పుడు పాస్ అవ్వడం జరిగింది 2004లో కాబట్టి. సో ఇక్కడ మనకు పర్సెంటేజ్ ఎంత వచ్చింది పర్సెంటేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత చూస్ ఫైల్ అనమాట. సో మన 10th మెమోని అయితే ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సో 10th మెమో సెలెక్ట్ చేసుకుంటాను, సో ఓపెన్ చేస్తాను. సో 10th మెమో రావడం జరిగింది. సో ఈ సైజ్ అనేది మనం 200 KB కంటే ముందే మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మరి ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు సో మళ్ళీ ప్రాబ్లం అయితే అప్లోడ్ కాకుండా అయ్యో టెన్షన్ పడుతూ ఉంటాం కాబట్టి ముందే 200 KB బిలో సైజ్ సెట్ చేసుకుని ఉంటే ఈజీగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు 10+ ఇంటర్మీడియట్. సో నాది ఇంటర్ ఎంపీసీ కాబట్టి 10+2 మ్యాథ్స్ ఫిజిక్స్ తీసుకున్నాను, ఫిజిక్స్ కెమిస్ట్రీ. సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ. సో 85% వచ్చింది. సో తర్వాత నెక్స్ట్ 2006 అనమాట. సో చూస్ ఫైల్ తీసుకొని మనం ఫైల్ ఎక్కడ ఉంది ఇంటర్, సో ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ చేశాను. సో నెక్స్ట్ ఏమైందంటే ఇక్కడ చూసుకుంటే మనకు బీటెక్ ఎవరైనా ఉన్న బీటెక్ కానీ డిప్లొమా కానీ వాళ్ళు ఉంటే ఇక్కడ మనకు తీసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ డిప్లొమా కానీ డిప్లొమా తీసుకుందాం. డిప్లొమా తీసుకుంటే వాళ్ళ యొక్క స్పెషలైజేషన్ వాళ్ళు ఏంటిది సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు ఇక్కడ ఏ బోర్డ్ యూనివర్సిటీ నుంచి డిప్లొమా పాస్ అయ్యారు, తర్వాత ఎంత పర్సెంటేజ్ వచ్చింది, తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారు. సో ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మనకు లేదు కాబట్టి మనము అవసరం లేదు. సో ఇదే విధంగా బీటెక్ కానీ తర్వాత బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ ఇంకేమన్నా సివిల్ ఇంజనీరింగ్ కానీ వాళ్ళైనా ఈ యొక్క యాడ్ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మనకు ఇది లేదు కాబట్టి మరి రిమూవ్ చేసేస్తున్నాను. ఓకేనా, నాకు లేదు కాబట్టి రిమూవ్ చేసేసాను. సో మనకు 10+2 ఇంటర్ వరకు ఉంది కాబట్టి 85% ఉంది పర్సెంటేజ్. తర్వాత 2006 చూస్ ఫైల్ కూడా ఓకే అయిపోయింది కాబట్టి నేను ఏమంటానంటే నెక్స్ట్ డైరెక్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్ అంటాను. సో ఇక్కడ మీకు ఎవరికైనా డిప్లొమా, బీటెక్ ఎనీ ఉన్నా కానీ ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది. యాడ్ అనే ఆప్షన్ యాడ్ ద్వారా మీరు తీసుకోవచ్చు, లేదు అనుకుంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్ అంటున్నాను. సో నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఏమవుతుంది ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎంపీసీ కాబట్టి నాకు ఇంటర్మీడియట్ ఎంపీసీ వాళ్ళకు ఓన్లీ 2 పోస్టులు ఉంటాయి అనమాట. సో టెక్నీషియన్ గ్రేడ్ 3 సిగ్నల్ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 టెలికామ్ అనమాట. సో నేను ఫస్ట్ వచ్చేసి టెలికామ్కి ఇచ్చేస్తున్నాను ఫస్ట్ ప్రియారిటీ, తర్వాత సిగ్నల్కి 2 ప్రియారిటీ ఇస్తున్నాను. సో ఇది ప్రియారిటీ ఇచ్చుకున్నాను అనమాట. సో ప్రిఫరెన్స్ అనమాట. సో ప్రిఫరెన్స్ టెలికామ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను, సిగ్నల్కి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చాను. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇది సేవ్ అండ్ ప్రొసీడ్ అన్నాను అనమాట. సో ఇది ఓకేనా అని అంటుంది. సో ఓకే అంటున్నాను. ఈ విధంగా ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసుకోవాలి. సో చెక్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత మనమైతే సేవ్ అండ్ ప్రొసీడ్
సో ఏమైపోయింది అయిపోయిందనమాట. సో నెక్స్ట్ ఏం చేసింది ట్రేడ్ సెలక్షన్ రావడం అంటే పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ట్రేడ్ సెలక్షన్ అనమాట. సో ట్రేడ్ సెలక్షన్ ఏంటంటే 10+ ఉన్నది మ్యాథ్స్ ఫిజిక్స్ కాబట్టి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్ అంటున్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే నెక్స్ట్ ఇప్పుడు ఏమొచ్చింది అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్. సో నేను ఇక్కడ ఏముంటుంది ఫోటో చూడండి మీరు ఇక్కడ మనకు 200 KB చెప్పలేదా, ఫైల్ సైజ్ మస్ట్ బి లెస్ దెన్ 200 KB. సో మన సైజ్ అనేది 200 KB కంటే తక్కువనే ఉంటే బెటర్ అనమాట. సో నేను ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను. ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్నా కాబట్టి ఫోటో సెలెక్ట్ చేస్తున్నాను. సో ఫోటో వచ్చింది. సో నెక్స్ట్ కూడా సిగ్నేచర్ కూడా సెలెక్ట్ చేశాను. సో సిగ్నేచర్ కూడా చూడండి లెస్ దెన్ 200 KB. ఇది కూడా నేను ప్రీవియస్ ఇప్పుడే సెట్ చేసుకున్నాను కాబట్టి ఈజీగా మనకు ఉంటుంది అనమాట. సో ఏదైనా ముందు చేసుకుని పెట్టుకుంటే ఈజీగా అయిపోద్ది. సో ప్రొసీడ్ అండ్ సబ్మిట్. సో ప్రొసీడ్ అండ్ సబ్మిట్ యూ వాంట్ సబ్మిట్ ఫర్ షూర్ అంటే ఎస్ అండ్ ఓకే. సో వన్స్ యూ క్లిక్ సబ్మిట్ యూ కెనాట్ చేంజ్ ద డేటా. చూడండి సో మన డీటెయిల్స్ కనుక కరెక్ట్ ఇవ్వండి, లేకుంటే ఎందుకంటే మళ్ళీ చేంజ్ చేసుకునే అవకాశం అయితే లేదు. సో ఇక్కడ చూడండి యూ కెనాట్ చేంజ్ ద డేటా. వన్స్ యూ క్లిక్ సబ్మిట్ యూ కెనాట్ చేంజ్ ద డేటా. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫొటోస్ కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి, పర్సనల్ డీటెయిల్స్ కానివ్వండి, చాలా జాగ్రత్తగా ఇస్తేనే మన అప్లికేషన్ అయితే రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు. సో వన్స్ మనం ఓకే అన్న తర్వాత మళ్ళీ ఎలాంటి చేంజ్ అయితే లేదని అయితే క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. సో నేను ఓకే అన్నాను. సో ద అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ నోటిఫైడ్ అగైన్స్ GDC నోటిఫికేషన్ 01/2023 సౌత్ రైల్వే ఈజ్ ప్రొవిజనల్లీ సబ్మిటెడ్. నా రిజిస్ట్రేషన్ ఐడి వచ్చేసి ఇదనమాట. సో ప్రింట్ అప్లికేషన్. సో ఇప్పుడు డేట్ ఆఫ్ అప్లికేషన్ లార్జ్డ్ 8వ తారీఖు 8వ నెల మనదైతే ఈ రోజైతే అయిపోయింది అనమాట. సో మన రిజిస్ట్రేషన్ ఐడి వచ్చేసి మొబైల్ నెంబర్, మన మెయిల్ ఐడి, ఇవి ఒక మన డీటెయిల్స్ అనమాట. వీటి ద్వారా మనం వీటిని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్దర్గా మనకు హాల్ టికెట్ కానీ లేకపోతే ఏమైనా ఇన్ఫర్మేషన్ రావాలన్నా కూడా మనం మెయిల్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ కూడా మెసేజ్లు వస్తూ ఉంటాయి. సో ఇది నా రిజిస్ట్రేషన్ ఐడి. సో ప్రింట్ అప్లికేషన్ అంటున్నాను. సో ప్రింట్ అప్లికేషన్ వచ్చిన తర్వాత చూడొచ్చు మన ప్రింట్ అప్లికేషన్ ఆల్రెడీ మనం ఏం చేస్తామంటే సేవ్ చేసుకుందాం అంట. సేవ్ యాజ్ PDF. సో PDFలో నేను సేవ్ చేసుకుంటాను. సౌత్ రైల్వే సికింద్రాబాద్ సౌత్ డిపార్ట్మెంట్ అనమాట, GDCE ఎగ్జామినేషన్. సో ఇది చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ ప్రొవిజనల్ సబ్మిటెడ్. సో నా డీటెయిల్స్ అయితే ఎంటర్ అయిపోయినాయి అనమాట. సో అక్నాలజ్మెంట్ ఇది. సో చూడొచ్చు ఇక మన రిజిస్ట్రేషన్ ఐడి, మన PF నెంబర్, పేరు, స్టేషను, తర్వాత డిజిగ్నేషన్ ఏంటిది, మన ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మన యొక్క PF నెంబర్, తర్వాత మన యొక్క HRMS ఐడి, మన కమ్యూనిటీ OBC, సో ఆధార్ నెంబర్, తర్వాత వర్కింగ్ ప్లేస్ స్టేషన్ ఎక్కడ, తర్వాత లెవెల్ ఏంటిది, తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్, తర్వాత మన కంట్రోలింగ్ ఆఫీసర్, మనం PWనా కాదు, తర్వాత ఏదైనా ఉందా లేదు, తర్వాత మన పర్మనెంట్ అడ్రస్, తర్వాత మన ప్రెసిడెంట్ అడ్రస్, ఎగ్జామ్ సిటీ, మెయిల్ ఏమన్నా, తర్వాత లాంగ్వేజ్, తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్, మెయిల్ ఐడి. సో A to Z మొత్తం అయితే రావడం జరిగిందనమాట. సో మొత్తం 10+2 మ్యాథ్స్. మన సర్టిఫికేట్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ సర్టిఫికేట్స్, కమ్యూనిటీ సర్టిఫికేట్, తర్వాత వచ్చేసి ఇక్కడ మన 10th మెమో, ఇంటర్ మెమో. సో డీటెయిల్స్ అన్ని మనం ఏది ఇచ్చామో అదే. సో నేను సిగ్నల్ సెకండ్ ప్రియారిటీ ఇచ్చాను, టెలికాం ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాను, అది కూడా వచ్చింది. సో మన సిగ్నేచర్. సో కంప్లీట్గా అయితే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ నేనైతే GDCకి అయితే అప్లై చేయడం జరిగింది. సో మీరు కూడా అప్లై చేసుకుంటారైతే అనుకుంటాను. సో చాలా జాగ్రత్తగా అప్లై చేసుకుని ఎలాంటి మిస్టేక్స్ లేకుండా. సో నేను మీకోసం ఎస్పెషల్ నా అప్లికేషన్ డీటెయిల్స్తోని మీకు ఆన్లైన్లో వీడియో రికార్డ్ చేయడం జరిగింది. సో ఎవరైనా దయచేసి నా డీటెయిల్స్ను మిస్యూజ్ చేయాలని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఫస్ట్ టైం చూస్తున్న ఫ్రెండ్స్ ఉంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను రైల్వే కోసమే మేజర్గా వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. గత 2-3 రోజుల నుంచి అయితే వీడియోస్ రాలేదు. బికాజ్ అమృత భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా మనం వీడియో కవరేజ్ కోసం వెళ్ళాము. సో అది మనకు అఫీషియల్గా వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది మనం చేస్తున్న వర్క్ను గుర్తించి. సో కాబట్టి మనం అక్కడ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోసే 2 అప్లోడ్ చేసిన. కొంచెం ఆ వర్క్ బిజీ వల్ల నేను మన GDC వీడియోస్ చేయలేకపోయాను. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా GDC అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.